మన పక్షము నుండి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 2 దినవృత్తాంతములు 15:2. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. దేవునితో మనమున్నప్పుడు ఆయన మనతో ఉన్నట్లే కదా. కాబట్టి దేవుడు మీతో ఉన్నాడు అని ప్రవక్త ఇక్కడ పలుకుతూ ఉన్నారు. మన ప్రార్థనలకు ఆయన జవాబిస్తూ ఉన్నాడు కనుక ఆయనను తక్కువ అంచనా వేయకూడదు. ఆసా రాజుగారు తన తల్లి నిలిపినటువంటి విగ్రహాన్ని పడగొట్టి ఆమె ఇక పట్టపు దేవి అయి ఉండకుండా చేసేశాడు. అది చాలా పెద్ద ముందడుగు. అయితే రోజులు గడిచే కొద్దీ సరి అయినటువంటి మార్గము నుండి క్రమంగా ప్రక్కకు తొలగిపోయాడు. దేవునిపై కాకుండా బెన్హదదుపై ఆధారపడటం ఆరంభించాడు. ఆ సమయంలో అతని యొక్క విశ్వాసము మనుషులపైకి మారిపోయింది. ఆ తర్వాత వ్యాధి చేత మొత్తబడ్డాడు కూడా. దేవునిపై ఆధారపడలేదు. దేవునిపై ఆధారపడే తత్వము మారిపోయి మనుషులపై ఆధారపడేదిగా అవుతుందేమోనని ఎప్పటికప్పుడు మనము పరీక్షించుకోవాలి. అది దేవుని ఎడల దుష్కార్యము. దేవునిపై నుండి మనుషులపైకి మన విశ్వాసాన్ని మరలించినట్లయితే అది దేవుని ఎడల దుష్కార్యమే. వారెంత గొప్పవారైనా, వారెంత అద్భుతకరులైనా, నమ్మకస్తులైనా దేవుని స్థానాన్ని మనుషులెవ్వరికీ కూడా మనము ఇవ్వాల్సిన అవసరము లేదు. సర్వశక్తిగల దేవునిపై నుండి విశ్వాసము మనుషుల మీదకు మళ్లించడం చాలా ప్రమాదకరము. అబ్రహాము గారు సరిగ్గానే ప్రారంభించాడు. అయితే విశ్వాస మార్గము నుండి తొలగిపోయి ఐగుప్తుకు వెళ్ళారు. తర్వాత ఐగుప్తు స్త్రీని వివాహం చేసుకున్నారు. ఈ తప్పటడుగులు ఆయన వేశారు. అయితే వయస్సులో ఎదుగుచూ ఉండగా దేవుని వాక్యాన్ని, ఆజ్ఞలను అనుసరించి ఆయన నడుచుకున్నారు కదా. క్రమక్రమంగా దేవుని సన్నిధిలో ఇంకా పరిపూర్ణుడైపోయారు ఆయన. అది చేశాము, ఇది చేశాము అని గొప్పలు చెప్పడం ఆపండి. మనలను మనం దీనులుగా చేసుకోవాలి, లేకపోతే దిగజారిపోతాము. అబ్రహాము గారి యొక్క విశ్వాసము వయసుతో పాటే పెరిగింది. నూతన నామాన్ని ఇచ్చి దేవుడు ఆయనతో చేసినటువంటి నిబంధన స్థిరపరిచారు కదా. దేవదూతలు అతని ఇంటిని దర్శిస్తూ ఉండేవారు. కుమారుడు జన్మించాడు, ఆ ఒక్కడైనటువంటి కుమారుని అర్పించమని అతని పరిపూర్ణంగా విశ్వాసంలో స్థిరపరిచారు. ఈ క్రియ భవిష్యత్తులో కల్వరి దగ్గర జరగబోయే క్రియకు సూచనగా ఉంది. ఇంకా అబ్రహాము గారు నమ్మకస్తుడై దీనత్వంతో నేర్చుకునేవాడు ప్రతిదినము కూడా. మనము కూడా మన సంఘంలో మనుషుల మీద ఆధారపడము. మనకు అనుగ్రహింపబడినవన్నీ కూడా దేవుని దగ్గర నుండి అనుగ్రహింపబడ్డాయి. ఆయనే ఇస్తూ ఉన్నారు. మన కొరకు అన్నీ చేసేది ఆయనే. ఆయనే మనలను దీవించునుగాక. ఆమేన్.